ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక కూడా కేంద్ర కేబినెట్ మీటింగ్ జరగలేదా? మోడీ సర్కార్ సమీక్షలు చేయడం లేదా అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల సంఘంపై తనకు వ్యక్తిగత కోపం లేదని చెప్పిన ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పోరాటం చేస్తున్నానని స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీకే అధికారమని ప్రచారం చేసుకుంటున్నారని, జగన్ ఏకంగా సీఎంగా నేమ్ బోర్డు తయారు చేసుకున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వ్యవహారంపై చంద్రబాబు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య, అకాల వర్షాలపై సమీక్ష జరిపితే తనను తప్పుపడుతున్నారని మండిపడ్డారు. మోడీ సర్కార్ సమీక్షలు చేయడం లేదా అని ప్రశ్నించారు. ఇతర నేతల హెలికాప్టర్లను తనిఖీ చేస్తున్న ఈసీ మోడీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఫోటో తీస్తేనే అతనిపై చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం రివ్యూ చేయకూడదని ఆంక్షలు పెట్టే పరిస్థితి వస్తున్నా. నేను అడుగుతున్నా, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎన్ని చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ ఎట్లా పెట్టారు? వేరే రాష్ట్రాలు ఎట్లా చేస్తున్నారు? అందరికీ వర్తిస్తున్నాయా? ఈరోజు నవీన్ పట్నాయక్ హెలికాప్టర్ ఎక్కడికక్కడ పోయి తనిఖీలు చేశారు. కుమారస్వామి హెలికాప్టర్ తనిఖీలు చేశారు. దేవేగౌడ మాజీ ప్రధాని ఆయన హెలికాప్టర్లో ఫ్లైట్స్ తనిఖీలు చేశారు. అదే నరేంద్ర మోడీ హెలికాప్టర్లో ఫోటో తీశారనే నెపంతో ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీరు సస్పెండ్ చేశారు. మీరు ఇచ్చే సంకేతం ఏంటని అడుగుతున్నాను నేను. ఎన్నికల సంఘంపై తనకు వ్యక్తిగతంగా కోపం లేదని చంద్రబాబు చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పోరాటం చేస్తున్నానని ఆయన అన్నారు. వైసీపీకి అధికారమని ప్రచారం చేసుకుంటున్నారని, జగన్ ఏకంగా సీఎంగా నేమ్ బోర్డు తయారు చేసుకున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. దీనిపై ఎలా స్పందించాలో అర్థం కాలేదన్నారు. నాకు వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్తో ఎప్పుడు విభేదాలు సిబిఐతో లేవు, ఇన్కమ్ ట్యాక్స్తో లేదు, ఈడీతో లేదు, ఆర్బీఐతో లేదు. ఏ వ్యవస్థ నాకు వ్యక్తిగత సమస్యలు లేవు. ఈరోజు నా పోరాటం ఎన్నికల కమిషన్ మీదుగా, ఎన్నికల కమిషన్ అవలంబించే విధానం మీద. ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎన్ని చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ ఎట్లా పెట్టారు? వేరే రాష్ట్రాలు ఎట్లా చేస్తున్నారు? అందరికీ వర్తిస్తున్నాయా? ఇంత అపహాస్యంటప్పుడే ముఖ్యమంత్రి బోర్డు రాసుకున్నారు. నాకైతే అర్థం కావడం, ఏం చెప్పాలో నాకు అర్థం కావడం. అదే మాదిరిగా ఎంత ఇదంటే మొన్న ఎలక్షన్లుగా అవుతానే నేను గెలిచిపోయాని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చాను. కేంద్రంలో మోడీ పాలన ఇక ఉండబోదని జోసెన్ చెప్పిన బాబు, ఎవరు ఎన్ని రకాల కుట్రలు చేసినా అధికారం తమదే అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ జరిగిన అక్రమాలపై 23 పార్టీలతో కలిసి పోరాడతామని చెప్పారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు జరగాలని, కనీసం 50% వీవీప్యాట్ స్లిప్పులైనా లెక్కించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.